హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మరొక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చేసానండి. ఎప్పుడూ తినే చపాతీలు కాకుండా ఇలా బియ్యపు పిండితో చపాతీలు చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటి కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇందులో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా సాల్ట్, ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే కనుక ఈ నీళ్ళని అయితే మరిగించుకోవాలండి. ఇలా సాల్ట్, ఆయిల్ వేసిన తర్వాత 2 నిమిషాలకి మనకి నీళ్ళు అనేవి చక్కగా ఈ విధంగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ కప్పుతో మనం నీళ్ళని పోసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఇక్కడ పొడి బియ్యపిండే వేసుకుంటున్నానండి. 2 కప్పుల నీళ్లకు 2 కప్పుల బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి. మనకి మైదా పిండిలాగా, గోధుమ పిండిలాగా ఉండలు అయితే కట్టదండి. బియ్యపిండి కాబట్టి ఉండలు అనేది కట్టదు. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కూడా నీళ్ళల్లో ఈ పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ఉడికించుకున్న ఈ బియ్యపిండి మిశ్రమాన్ని అయితే కనుక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టుకుందాము. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈలోపు అయితే కనుక మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్పుతో బియ్యపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు మైదా, కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ పిండిలో సాల్ట్, ఆయిల్ కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో కొంచెం సాఫ్ట్గా అయితే ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలిసిన తర్వాత పైన పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 నిమిషం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. ఎప్పుడు తినే గోధుమ పిండి చపాతీలు కాకుండా ఇలా బియ్యపు పిండితో చపాతీలు చేయండి. చాలా సాఫ్ట్గా, మృదువుగా ఉంటాయండి. ఇలా పిండిని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోపు అయితే మనకి బియ్యపు పిండి మిశ్రమం కూడా గోరువెచ్చగా ఉందండి. మనం చేత్తో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని అయితే కనుక ఇలా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 4-5 నిమిషాలు కలుపుకుంటే మనకి ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు ఈ చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా మీడియం సైజులో బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. పిండి అంతటిని కూడా ఇదే విధంగా మీడియం సైజులో బాల్స్ లాగా అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం ముందుగానే పిండిని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ పిండిని అయితే మరొక 2 నిమిషాల సేపు బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం చేసుకునే రొట్టెలు అనేవి బాగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని అయితే కనుక ఇలా ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పీట పైన కానీ కొంచెం పొడిపిండి చల్లుకొని చిన్నగా చపాతీలాగా అయితే ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చిన్న చపాతీలాగా ప్రెస్ చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బియ్యపు పిండి బాల్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే కనుక ఇలా పెట్టుకొని ఇలా పైన మైదా పిండి దాంతో క్లోజ్ చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని అయితే తీసేసేయండి. ఇప్పుడు పైన మరో కొంచెం పొడి పిండిని చల్లుకొని ఈ విధంగా మనం పలచగా అయితే చపాతీలాగా చేసుకోవాలి. వీలైనంత పలచగా చేసుకోండి. మరీ మందంగా ఉన్నా కూడా బాగోవండి. కొంచెం ఈ రొట్టెలు అనేవి పలచగా ఉంటేనే బాగా సాఫ్ట్గా వస్తాయి. ఈ మాత్రం పలచగా ఉంటే సరిపోతాయండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలాగే రొట్టెల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకుని ఈ రొట్టెలను అయితే ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవాలి. ముందే ఆయిల్ ఏం అవసరం లేదండి. అటు ఇటు ఒక 5 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత అప్పుడు ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని 2 వైపులా కూడా కాల్చుకుంటే సరిపోతుంది. ఇవి కాలడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. మనకి లోపల పిండి అనేది ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి పైన ఈ మైదా మిశ్రమమే కదా, త్వరగానే కాలుతుందండి. పలచగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని అన్నిటిని కూడా ఇలాగే కాల్చుకోవాలండి. మీకు అవసరం అనుకుంటే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లేకపోయినా కూడా ఈ రొట్టెలు అనేవి సాఫ్ట్గా, మృదువుగా ఉంటాయండి. మనం వీటిల్లోకి పన్నీర్ కర్రీ కానీ లేదా చికెన్ కర్రీ కానీ లేదా ఆలూ కుర్మా కానీ ఏ కర్రీతో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎప్పుడు తినే గోధుమ పిండి చపాతీలు కాకుండా ఇలా ఒక్కసారి బియ్యపు పిండితో ఈ విధంగా రొట్టెల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయండి. చాలా సాఫ్ట్గా, మృదువుగా ఉంటాయి. చిన్నపిల్లలకైతే కనుక చక్కగా జామ్ వేసి ఇలా రోల్ చేసి ఇచ్చారంటే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. ఇంట్లో అందరికీ కూడా తప్పకుండా నచ్చి తీరుతాయి. ట్రై చేయండి.
వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.